టైటిల్ ది లీఫ్ హంట్ మరియు గణేష్ పూజా వేడుకలు ప్రశాంతంగా ఉన్న రంజాపూర్ గ్రామంలో ఆరవ్, మీరా, చింటూ మరియు చిన్న రియాలతో కూడిన ఆడపిల్లల బృందం రాబోయే గణేష్ పూజ గురించి ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం పండుగ వారికి ఇష్టమైన సమయం, స్వీట్లు, సంగీతం మరియు సాంప్రదాయ గణేష్ విగ్రహాల అలంకరణ కోసం 21 రకాల ఆకులను సేకరించే ప్రత్యేక పని. ఈ సంవత్సరం పిల్లలు తమ తల్లిదండ్రులు వాటిని సేకరించే బాధ్యతను తీసుకున్నారు. గణేష్ నుండి ఆశీస్సులు తీసుకువస్తానని చెప్పారు. చిన్న బుట్టలతో ఆయుధాలు ధరించి వారు గ్రామం గుండా ఒక సరదా సాహసయాత్రకు బయలుదేరారు. పిల్లలు చెట్టు నుండి చెట్టుకు ఆకులను గుర్తించడం ద్వారా సూర్యుడు మెల్లగా ప్రకాశించాడు. ప్రకృతి ప్రేమికురాలైన మీరా ముందుగా బిల్వ ఆకును గుర్తించగా, ఆరవ్ ఆలయం సమీపంలో పెరుగుతున్న పవిత్రమైన మామిడి ఆకును కనుగొన్నాడు. చింటూ ఎప్పుడూ కుతూహలంగా ఉండేవాడు. నది ఒడ్డున తిరిగాడు. అక్కడ అతను అశోక ఆకులను కనుగొన్నాడు. మరియు రియా ఉత్సాహంగా గ్రామం మధ్యలో ఉన్న పెద్ద చెట్టు నుండి పీపుల ఆకులను కైవసం చేసుకుంది. వారు ముసిముసిగా నవ్వారు మరియు వారి సేకరణలను పోల్చారు, చల్లని గాలి మరియు శబ్దాలను ఆస్వాదించారు. వాటి చుట్టూ పక్షుల కిలకిలరావాలు, చూడండి, నా దగ్గర తామర ఆకు కూడా ఉంది అని అరిచింది రియా ఎత్తుకుని. ఇతర పిల్లలు ఆమె కోసం చప్పట్లు కొట్టి ఉత్సాహపరిచారు. వారి ఆకు వేట ముగింపు దశకు చేరుకున్నప్పుడు వారు దాదాజీ అనే తెలివైన, పాత గ్రామస్థుడిని కలిశారు. గణేశ భగవానుడు ప్రకృతిని ఎలా ప్రేమిస్తాడనే కథనాలను పంచుకున్నాడు మరియు వారు సందర్శించే ప్రతి మొక్క మరియు చెట్టును గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు గుర్తు చేశారు. వారి బుట్టలు నిండడంతో పిల్లలు ఇంటికి తిరిగి వచ్చారు. అక్కడ గ్రామస్తులు గొప్ప పూజ కోసం గుమిగూడారు. కుటుంబ సమేతంగా వారు సేకరించిన రంగురంగుల ఆకులతో గణేష్ విగ్రహాన్ని జాగ్రత్తగా అలంకరించారు. పువ్వులు మరియు ధూపద్రవ్యాల పరిమళాలతో నిండిన గాలి మరియు మంత్రాల శబ్దం నేపథ్యంలో ప్రతిధ్వనించింది. పూజానంతరం అందరూ మోదకాలు, లడ్డూలు మరియు ఇతర స్వీట్ల విందు కోసం కూర్చున్నారు. పిల్లలు తమ విజయవంతమైన ఆకులను వేటాడటం పట్ల గర్వంగా భావించి, గణేష్ను గౌరవించడంలో తమ పాత్ర చాలా ముఖ్యమైనదని తెలుసుకుని, డ్యాన్స్ మరియు పాటలు పాడుతూ వేడుకలో చేరారు. వచ్చే సంవత్సరం పండుగ. ఇప్పటికే గ్రామంలో వారి తదుపరి సాహసం ఊహించుకుని